స్వాగతం. ఈ రోజు నుంచి నేను యూట్యూబ్లో చంటక్క కబుర్లు అని చెప్పి నేను మీకు అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. నాకు అంతకుముందు అసలు యూట్యూబ్ అంటే కూడా తెలియదు. ఈ లాక్డౌన్ పుణ్యమా అని, కరోనా పుణ్యమా అని చెప్పి అసలు యూట్యూబ్ అంటే అసలు అందులో కూడా నేను వీడియోస్ పెట్టాలి అనే ఉద్దేశం నాకు వచ్చిందనమాట. యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను కదా, దానికి నాకు డ్రెస్సులు కావాలి కదా, అందుకని నేను కొత్త డ్రెస్సులు కొనుక్కున్నాను. అవి మీకు చూపిస్తాను. ఓకే, ఎలా ఉన్నాయో మీరు మీ కామెంట్స్ రూపంలో చెప్పాలి. ఓకేనా? మీకు ఒక్కొక్క డ్రెస్ చూపిస్తాను. బ్లూ అండ్ వైట్ బాగుందా? ఇదిగో చూడండి, నేను ఇంక ఇది కూడా చూసలేదు. ఓకేనా? ఇది 50% ఆఫ్ ఏదో ఉంది. ఇదన్నమాట. ఎలా ఉంది నా డ్రెస్? బాగుందా? దీనికి ట్యాగ్ చూపించలేదని ఫీల్ అవుతున్నారా? ఉందండి, ట్యాగ్ కూడా ఉంది. పాత చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏమీ లేదు, నేనేమి మోసం చేయను. మన ఛానల్లో అన్నీ ఏం కబుర్లు వస్తాయో తెలుసా? సరదాగా సందడిగా అలా మనం సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఇది బ్లూ అండ్ గ్రీన్ ఎలా ఉంది నా డ్రెస్? ఇంకో డ్రెస్ నాకైతే ఇది అసలు ఎంత బాగా నచ్చిందో తెలుసా? మీకు ఎలా ఉందో ఈ డ్రెస్ మీద మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి. ఇది చాలామంది బాగోలేదన్నారు, కానీ నేను మాత్రం నాకు చాలా బాగుందని చెప్పి నేను తీసుకున్నాను. ఈ డ్రెస్ మీద ఫస్ట్ వీడియో ఒకటి చేస్తాను. బాగుందా? ఎలా ఉంది? దీని మాత్రం మీరు ఖచ్చితంగా మీ కామెంట్ పెట్టండి. అరే అసలు నా బీరువా ఓపెన్ చేస్తే ఉంటాయి అన్నీ బ్లాకే ఉంటాయి, అన్ని బ్లాక్ డ్రెస్సులే ఉంటాయి. అందరూ నన్ను తిడతారనమాట, బ్లాక్ తప్ప ఇంకోటి కట్టమని. ఆఖరికి పండగలైనా సరే, ఫంక్షన్లు అయినా సరే నేను బ్లాక్ ఉంచుకుంటాను అనమాట. అందరు తిడతారు, అయినా సరే నాకు అంత ఇష్టం అనమాట. ఇది ఒక డ్రెస్. ఇది ఎలా ఉంది? బాగుందా? ఈ కలర్ నాకు అర్థం కావట్లేదండి. ఇంకా మెరూనా, అసలు ఈ కలర్ ఏంటో కానీ నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు కూడా నేను చెప్పలేకపోతున్నాను ఈ కలర్ ఏంటని. నాకు కొంచెం పింక్ షేడ్ అనిపించింది, కానీ ఈ కలర్ ఏంటో నేను చెప్పలేకపోతున్నాను. మీకు తెలిస్తే కనుక మీరు మాత్రం దీని మీద ఒక కామెంట్ పెట్టేసేయండి. మీకు కానీ ఈ డ్రెస్సులు చూపించడమేమో కానీ నేను గుంజీలు తీయటం ఎక్కువైపోయింది కదా. అసలు నా బాడీ అందుకనే తగ్గిందేమో అసలు. చూడండి, గ్రీన్ కలర్. మా ఇందు ఆన్లైన్ బిజినెస్ చేస్తుందన్నమాట, దాని డ్రెస్సులు అనమాట ఇవి. ఇది కూడా బాగుంది. ఇందు నువ్వు ఫీల్ ఓకే, నేను ఈ డ్రెస్ తీసుకుంటాను. ఓకేనా? మా ఇందు దగ్గర మీరు కూడా కావాలి అంటే కనుక మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను మీకు. ఇదొకటి, ఇది ఇందు దగ్గరదే. ఇది ఏం కలరు? ఇది
అంటావా? నాకు అసలు కలర్లు తెలియట్లేదండి ఇప్పుడు దాకా. నాకు కలర్లు తెలియదు అని సంగతి నాకు తెలియదు ఇప్పుడు దాకా. విజయ్ ఇదేం రంగు? గ్రీన్. గ్రీనేనా? అరే గ్రీన్ అంట. ఇది గ్రీన్ కానీ సూపర్ ఉంది. నేను ఏం డ్రెస్ తీసుకోవాలి? ఎల్లో నచ్చింది నాకు. ఈ తోకలు ఉన్నాయి, నాకు ఈ తోకలు ఉన్నాయి అంటే చాలు నాకు తెచ్చే ఇష్టం అనమాట. ఇది కూడా తీసుకున్నాను ఇంటికి ఊరికి అది ఆడకుండా ఉంటుందని. ఇది బాగుందా? ఇది తీసుకొని అయితే అరే నిజంగానే గౌన్ లాగా చాలా బాగుంది నిజమే. ఇది కూడా ఓకే, ఇది కూడా తీసుకుంటాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. డింగ్ డింగ్ డింగ్. ఇదంట. దీని స్టోరీ చెప్పేస్తున్నా. చెప్పేనా? నువ్వు చెప్పొద్దన్నా నేను చెప్పేస్తాను. ఇదేం చేసిందో తెలుసా? దానికి చీరలు పిచ్చి, నాకు డ్రెస్సులు పిచ్చి. నేనేమో చీరలు కట్టుకోవాలి, అదేమో డ్రెస్సులు వేసుకోవాలి నిజం చెప్పాలంటే. కానీ అది చీరలు ఏంటి మళ్ళీ ముసలమ్మల చీరలు కట్టుకొని ఫోటోలు దిగుద్ది అనమాట. అట్లా ఈ చీర ఆర్డర్ చేసుకుని ఫస్ట్, కానీ దానికి నచ్చలేదు చీర. ఏం చేయాలి? డ్రెస్ కుట్టించేసుకుంది. కానీ చాలా బాగుంది కదా డ్రెస్ కూడా, చాలా అంటే చాలా బాగుంది. అదండి సంగతి. ఏంటి నాకు అలుపు వచ్చేసింది. ఏంటో మీకోసం నేను ఈ వీడియో చేయడం ఏంటో నాకు అలుపు రావట్లేదు. ఎనర్జీ రావాలి అంటే ఇప్పుడు మా ఇందు నా కోసం చేపల పులుసు చేయించింది. అది చేయలేదు, వాళ్ళ అమ్మతో చేయించింది నా కోసం అని చెప్పి. అత్త వచ్చింది, అత్తకి చేపల కూర అంటే ఇష్టం, నువ్వు చేపల కూర చెయ్యమ్మా అని చెప్తే వాళ్ళ అమ్మ కూడా నేనంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చేసేసారు నా కోసం చేపల కూర. ఇప్పుడు నేను చేపల కూర తినాలి. మీకు నోరు వస్తుందా? సరే, ఒకరోజు చేపల పులుసు కూడా ఎలాగో చెబుతాను. ఆ రోజు మీకు కూడా తినండి అని చూపిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్.